హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే చికెన్ పికిల్ చేశానండి. చాలా టేస్ట్ అయితే ఉందనమాట. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. నేనైతే హాఫ్ కేజీ బోన్‌లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. సో, చూసారు కదా! ఇందులో అయితే నేను సాల్ట్ అలాగే పసుపు వేసి అయితే నేను మిక్స్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన పెడుతున్నాను. ఎందుకంటే చికెన్‌లో నీసు వాసన ఏదైనా ఉంటే పోతుంది. అలాగే ఈ పసుపు అలాగే నెక్స్ట్ సాల్ట్ కూడా అందుకు పడుతుందనమాట. సో, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. చూసారు కదా చికెను. ఇప్పుడైతే ఒక పాన్ తీసుకొని ఒక 400 గ్రామ్స్ అయితే ఆయిల్ తీసుకుందాము. నెక్స్ట్ అయితే అందులో వేసేసుకొని కొంచెం హీట్ ఎక్కాక మనము ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా! సో, అవైతే వేసేసుకుందాము. నాకైతే 2 టైమ్స్ పట్టిందండి అవి ఫ్రై చేయడానికి. ఎందుకంటే హాఫ్ కేజీ కదా! కొంచెం కొంచెం ఫ్రై చేశాననమాట. సో, చూసారు కదా! ఫ్రై అవుతూ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇంకొక పాన్ తీసుకొని అందులో దాల్చిన చెక్క, యాలుకలు, అలాగే మొగ్గలు, స్పైసెస్ ఉన్నాయి కదండీ! అవి నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ధనియాలు, నెక్స్ట్ ఆవాలు కూడా 2 టేబుల్ స్పూన్సే తీసుకోండి. ఎందుకంటే మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా! అలాగే ఒక టేబుల్ స్పూన్ అయితే మెంతులు తక్కువే తీసుకోండి. ఎందుకంటే చేదుంటాయి కాబట్టి. జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ అండి. ఇవన్నీ కూడా బాగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకి మనమైతే మిక్స్ చేద్దాము. ఎక్కువ మాడనివ్వకండి. ఎందుకంటే టేస్ట్ వేరేదే యాడ్ అవుతుందనమాట. సో, చూసారు కదా! నేను పక్కకి తీసుకున్నాను. ఇవి చల్లారాక పౌడర్ పట్టుకుందాము. ఈలోగా చికెన్ పీసెస్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయన్నమాట. ఈ ముక్కల నుంచి వాటరు వేరే అయ్యింది అని ఎలా తెలుసుకోవాలంటే మనకి ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. ముక్కలు సెపరేట్ వస్తాయండి. సో, అది మనకి గుర్తనమాట. సో, చూసారు కదా! ఆల్రెడీ పీసెస్ వేరైపోయినాయి. ఆయిల్ అలాగే సెపరేట్ అయిందనమాట. ఇప్పుడైతే దీన్ని పక్కకు తీసేసుకుంటున్నాను నేను. ఓకేనండి. సో, తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగైతే టేస్ట్ ఉందనమాట. సో, పక్కకు తీసేసుకున్నాను. సేమ్ అదే ప్యాన్ మళ్ళీ పెట్టేసుకున్నానండి నేను. సో, ఒక స్పూన్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆహ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. సో, ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అయితే దీన్ని మిక్స్ చేద్దాము. సేమ్ అదే అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో మనమైతే ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అయితే వేసేద్దాము. ఇవి మొత్తం మిక్స్ అంతా అయ్యేంత వరకు మనమైతే ఒక 2, 3 మినిట్స్ అయితే వీటిల్ని మిక్స్ చేద్దామన్నమాట. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అయితే ఉందనమాట. సో, చూసారు కదా! పౌడర్ పట్టుకున్నాం కదా! మసాలా దినుసులన్నీ. సో, పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్సే వేయండి. ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ తీసుకుంటే మొత్తం వేసేసుకోవచ్చు. మిగిలిన మసాలా మనం కర్రీస్‌లోకో లేదంటే ఇంకెప్పుడన్నా పికిల్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు మసాలాగా. సో, ఈ 3 అయితే బాగా మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే చూసారు కదా! స్మెల్ అయితే అదిరిపోతుందండి. నాకైతే తినేయాలనిపిస్తుందనమాట. నెక్స్ట్ గ్రేవీ కూడా చాలా బాగొచ్చింది. ఇప్పుడైతే ఒక 2 నిమ్మకాయలైతే తీసుకుందామండి. 2 నిమ్మకాయలని మనము నిమ్మరసం అయితే సపరేట్ చేసేసుకొని, సో, మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా! చల్లారాక ముక్కలు చల్లారాక అప్పుడైతే మీరు ఈ నిమ్మరసం అయితే అందులో వేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి కొంచెం అటు ఇటు. ఒక 2, 3 మినిట్స్ అయ్యాక మనం సర్వింగ్ బౌల్‌లోకి అయితే తీసేసుకుందాము. సో, చికెన్ పీకల్ అయితే రెడీ అయిపోయిందండి. మాకే కాదు మా పక్కింటికి కూడా స్మెల్ వచ్చేస్తుందనమాట ఇది. సో, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడైనా మనకు తినాలనిపించినప్పుడు అస్తమాలు చికెన్ వండుకోలేము కదా! సో, చికెన్ పికిల్ ఉంటే మనం ఎప్పుడైనా తినొచ్చనమాట. సో, ఫైనల్‌గా అయితే చికెన్ పికిల్ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక రెసిపీతో మీ ముందుంటానండి.